నా పేరు చంచయ్య. గత 14 సంవత్సరాలు ఇక్కడ సేవ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సరళాదేవి. ఇక్కడ మూకేశ్వర స్వామి గుడి ఎప్పటి నుంచో ఉంది, కానీ 2011 నుంచి అయితే నేను ఇక్కడికి రావడం నాకు అలవాటు. పక్కనే మా ఇల్లు అన్నమాట, ఇక్కడికి దగ్గరలోనే. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే క్రమంలో ఫస్ట్ నేను, ఇంకొక అమ్మాయి భాను అనేసి ఉండింది, ఇద్దరం వచ్చేటోళ్ళం. ఆ సమయంలోనే గురువు గారు చెప్పడం జరిగింది, ఇట్లా అన్నదానం చేయాలనుకుంటున్నాము, స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు ముందుకు రావచ్చని. అప్పటి నుంచి మా ప్రయాణం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేసుకోవడానికి అవకాశం లభించడం అనేది గత జన్మలో ఎప్పుడో ఉన్నటువంటి ఒక పుణ్యమే. ఇప్పుడు ఇలా అవకాశం శివయ్య మాకు అందించాడు. ఇక్కడ సేవ చేయగలగడం అనేది అసలు మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అన్నమాట. అది అందరికీ లభించరానిది. ఇప్పుడు కొన్ని లక్షల్లో జనాభా ఉన్నారు ఇక్కడ, కానీ ఇంతమందికి లేని అవకాశం ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికే వచ్చింది అంటే దానికి కూడా మన శివయ్య ఆజ్ఞ ఉంది, ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఇక్కడ వరకు రాగలిగాము. ఈ సేవ ఇలా మేమున్నంత వరకు ఇందులో సేవ చేసుకునే దానికి అవకాశం ఇలాగే ఇవ్వాలని శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు ఎం వెంకటేశ్వరరావు. నేను ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసిన ఒక 3 నెలల తర్వాత ఇక్కడ చేరడం జరిగింది. చేరిన తర్వాత నాకు ఒక అద్భుతమైన నిదర్శనం దొరికింది. అది ఇప్పటికీ ఎవరికీ తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. మధ్యాహ్నం అన్నదానం జరిగే సమయంలో దేవుడికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఆ నైవేద్యం నేను ఆ రోజు తీసుకోవడం జరిగింది. తీసుకుని పోయి గుడిలో ఇచ్చి నైవేద్యం అయిన తర్వాత స్వామివారిని నేను ఒక కోరికాను, కానీ ఖచ్చితంగా జరగదన్నట్టుగా నాకు సంకేతం వచ్చింది. అలా కుదరదు, నాకు కావాలని నేను కన్నీటితో ఏడ్చాను. అది నిదర్శనం, ఒక ప్రాణాన్ని కాపాడింది. అంత మహిమగల దేవస్థానము. అందరూ ఇక్కడికి వచ్చి మీ కోరికలను తీర్చుకొని దేవుడిని అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాను. సరే, నా పేరు లక్ష్మి, మాది భద్రాచలము. ఇక్కడికి వచ్చాక ఈ గుడికి వచ్చాక మాకు బాగా ఉంది, మంచిగా ఉంది. నా పేరు భక్తవత్సలం. మాది రామాపురం. ఇక్కడ 1 సంవత్సరం నుంచి వచ్చి సేవ చేసుకుంటున్నాను. నమస్తే, నా పేరు రేణుక. మూకేశ్వర స్వామి దేవస్థానంలో నేను సభ్యురాలిని. ఇక్కడికి వచ్చినాక మాకంతా మంచిగా జరిగింది. నిదర్శనం కూడా తెలిసింది. చాలా మందికి ఈ నిదర్శనం ఇంకా పంచుకోవాలా, అలాంటి వాళ్ళు అనుకునేట్టు చాలా నెరవేరాలని నేను ఆ మూకేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. నమస్తే, ఓం నమ శివాయ. మేము వై వెంకటేష్, మాది వచ్చి రామాపురం కాళస్త్రమంలో. ఇక్కడ మూకేశ్వర స్వామి గుడిలో గత 2 సంవత్సరాల నుంచి నేను వస్తూ ఉన్నాను. కంటిన్యూగా అన్నదాన సేవకునిగా చేసుకుంటా ఇక్కడ ఆయన సన్నిధానం అన్నీ చేసుకుంటున్నాను. ముందుగా మా వైఫ్ వచ్చింది, తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు అందరం తరపున మేము ఇక్కడే అన్నదానం ప్రతి పౌర్ణానికి అమావాస్యానికి అన్నదాన కమిటీగా మేమందరం సేవ చేసుకుంటూ ఆ సన్నిధానంలో సేవ చేసుకుంటున్నాము. నమస్కారం, నా పేరు మమత. నేను 2019 నుంచి ఇక్కడికి వస్తున్నాను, అన్నదానం సేవకి వస్తున్నాను. ఈ అన్నదాన సేవకి అవకాశం ఇచ్చిన గురువు గారికి, అమ్మగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రత్నమ్మ, రామాపురము. ఇక్కడికి వచ్చినాక నా కొల్లు బాగుంది, చేస్తాను సేవలు చేసుకుంటాను. నమస్కారం, మాది కేవీపురం మండలం. నా పేరు శంసమ్మ. మేము ఇది మూకేశ్వర స్వామి గుడి అంటారు. ఇక్కడికి వచ్చిన ఇక్కడ వాచ్మెన్గా మేము వచ్చి చేరున్నాము. మాకు ఇంటి దగ్గర చాలా సమస్యలు ఉండేది, మనశ్శాంతి లేకుండా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా సంతోషంగా, చాలా పిల్లకాయలు పాపలుగా మేము బాగా సంతోషంగా ఉన్నాం. మాకు ఏ సమస్య లేకుండా మమ్మల్ని శివయ్య చూసుకుంటున్నారు. నమస్తే, మా ఊరు రామాపురం. ముకేశ్వర గుడికి మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. పేరు యాదవతి. శ్రీరస్తు శుభమస్తు. నా పేరు కే ముని సుబ్రహ్మణ్యం.
5 ఏళ్ళుగా ఇక్కడ సేవ చేసుకున్నాము. అది ఎలా జరిగిందంటే మేము వచ్చి సేవ చేశాము. స్వామి అమ్మగారు సేవ చేసుకోండి మంచిదన్నారు. అయినా చేశాము. మాకేదో మనస్సు ఇదైపోయి స్వామి మేము రామని చెప్పినాము. అయినా ఒక 3 నెలలుగా మేము చేసుకుంటామన్నా కూడా మా వల్ల కాలేదు. అది పనిగా మళ్ళా వచ్చి జాయిన్ అయినాము. అంత మహిమ ఉంది ఈ సేవలో. వద్దన్నా కూడా వద్దు వెళ్ళు, మాకు వద్దు స్వామి, ఎట్టుంటుందో ఏమని వెళ్ళిపోయినాము. అయినా ఆయనే పిలిపించుకొని చెప్తారు కదా, శివాజ్ఞ లేనిదే ఏం జరగదా, అలాగే మాకు జరిగింది. వచ్చి మళ్ళా మేము 5 ఏళ్ళకి ఇప్పుడు సేవ చేస్తున్నాం. పెద్ద గుడికి పోయేవాళ్ళం, ఇప్పుడు అక్కడిక్కడ పోలేకపోతున్నాం. ఇక్కడే చాలు అనుకొని మనస్తత్వం మాకు మనసు అట్ట అనిపిస్తుంది. మేము ఒక్కరే కాదు, మా కుటుంబంలో అందరూ శివభక్తులు అయిపోయాము. అంత మహిమ ఉంది ఇక్కడ. ఒక్కరోజు బాగుపోయినా కొంచెం దిగులుగానే ఉంటుంది మాకు. అయినా పక్కనే ఉన్నా కూడా మా స్వామి అమ్మగారు పక్కన ఇల్లు ఉన్నా కూడా ఇన్నేళ్ళగా మాకు అనిపించలేదు. శివాజ్ఞ లేనిదే ఏమీ జరగదన్నట్టుగా వాస్తవంగా నాకు జరిగింది. అదే ఇక్కడికి రావటం ఏందో, నాకు ఇక్కడ ఒక 500 దొరకడం ఏందో, మనస్తత్వం స్వామికి వీయటం ఏందో, అన్నీ ఆయన పిలిపించుకొని చేయించుకుంటాడు అనే నిదర్శనం నాకు ఇది జరిగింది ఇక్కడ. ఇప్పుడు అలాగే నా బిడ్డ ఇంజనీర్ చదువుతానే వాడు శివాలయం పోంది ఏ పని చేయడు. నా ఆడబిడ్డకి కూడా అట్లా. అలాగే మా నలుగురం ఇప్పుడు శివభక్తులు అయిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత, అంతకుముందు నేను ఒక్కడే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కుటుంబం మొత్తం శివభక్తులు అయిపోయాం. ఏమంటే శివాజ్ఞ లేనిది ఏమీ జరగదనేది వాస్తవం. అదే జరిగింది. అందరి దగ్గర మంచి పేరు రంపించుకొని ఇప్పుడు అందరి దగ్గర బాగున్నాము. మేము అన్ని విధాలుగా బాగున్నాము. ఏ లోటు లేదు. నమస్తే, నా పేరు లత. నేను ముఖేశ్వరం గుడిలో 5 ఏళ్ళుగా సేవ చేసుకుంటున్నాను. సరియేజన చుతిలో. అందరికీ నమస్కారం. నా పేరు మలర్. మేము శ్రీకాళహస్తి క్షేత్రంలో నివాసిస్తున్నాము. ఇక్కడే శ్రీకాళహస్తి నుంచి 2 కిలోమీటర్స్లో ముఖేశ్వర స్వామి గుడి అని ఉంది. మేము గత 11 సంవత్సరాలుగా, అంటే 2014 నుంచి ఇక్కడ సేవకులుగా చేస్తున్నాము. మాకంతా మంచిగా జరిగింది శివయ్య దయ వల్ల. అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు లక్ష్మమ్మ. ముఖేశ్వర గుడిలో సేవ చేసేదానికి 7 నెలల నుంచి అన్నీ బాగున్నాయి. మా ఇల్లు బాగుంది, ఆరోగ్యంగా బాగుంది. నా పేరు సుధీర్ రెడ్డి. మేము ఇక్కడ ఈ గుడి మా పెద్దల కాలం నుంచి ఉంది. అది మధ్యలో కొంచెం ఇబ్బంది వచ్చి మళ్ళీ రెనోవేషన్ చేసి మళ్ళీ నడుస్తూ ఉంది. మేము హైదరాబాద్లో ఉన్నాము. 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటాం.